అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దైవం మనుష్య రూపేణ అంటే భగవంతుడు అనేవాడు ఎక్కడో ఆకాశంలోనో ఎక్కడో భూమి లోపలనో ఉండడు, మనిషిలోనే ఉంటాడు, మనిషి రూపంలోనే ఉంటాడు. పక్కనోడికి సహాయం అవసరమైనప్పుడు మనిషి రూపంలోనే భగవంతుడు వచ్చి మనకు సహాయం అందిస్తూ ఉంటాడు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు హన్మకొండలో సోదరుడు నిరంజన్ ఒక జన్యుపరమైన వ్యాధి, ఆ వ్యాధితోటి ఆయన ప్రాణాలకు తెగించి కొట్లాడుతూ ఉన్నాడు. ఏంటది? డ్యూచెన్ మస్కులర్ డెస్ట్రోఫీ, డిఎండి అనే ప్రాణాంతకమైన వ్యాధితోటి అతను బాధపడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన షెడ్యూల్ని సర్దుబాటు చేసుకొని మరి ఆ అబ్బాయికి ఓదార్పును అందించడానికి, భావోద్వేగ భరితమైన మద్దతును ఇవ్వడానికి, అదేవిధంగా వారికి ఆర్థికపరమైన ఆసరా కూడా వాళ్ళ కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు మనిషి రూపంలో రావడం జరిగింది. భగవంతుడే మనిషి రూపంలో రావడం జరిగింది. నాకు ఇక్కడ వరంగల్, హన్మకొండ, నర్సంపేట అన్నప్పుడల్లా నాకు లోపల కలక్కంటుంది. ఎందుకంటే నా బామ్మర్ది గాడు ఈ మధ్యలో ఒక మెసేజ్ చేసిండు. వాడు నర్సంపేట నా బామ్మర్ది నరేష్ గాడు. ఆ బామ్మర్దిని నాకు తలుచుకున్నప్పుడల్లా పానం మెర అంటుంది. అసలు బామ్మర్ది, నీ అక్క ఎట్లా రెస్పాండ్ కాదు బామ్మర్ది, నాకు అర్థమైంది బామ్మర్ది, కనీసం నీ అన్ననైనా రెస్పాండ్ అవ్వమని బామ్మర్ది, ప్లీజ్ రా. ఎందుకంటే చాలా రోజులు అయింది నేను కూడా ఎందుకంటే గతంలో అప్పుడెప్పుడో జమానాల, అది 1947ల ఎప్పుడో బోరగడ్డ అనిల్ అనేవాడు దేశ్ముఖ్కి ఫోన్ చేయడం, బెదిరించడానికి ప్రయత్నం చేయడం, అప్పుడెప్పుడో 1988ల ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ అయినటువంటి వాసిరెడ్డి పద్మ దేశ్ముఖ్ అనేవాడికి తన అనుచరులతోటి ఫోన్లు చేపించి బెదిరియడాలు. దాని తర్వాత అప్పుడెప్పుడో 2000 ఎర్లీలో అవంతి శ్రీనివాస్ అనే ఒక మంత్రి, ఆ టైంలో మంత్రి అనుకుంటా, అతను ఫోన్ అంటే నోటీసులు పంపించింది అనమాట. డైరెక్ట్ నోటీసులు పంపించడాలు, నీ పైన కంప్లైంట్ చేస్తున్నావు నీ ఛానల్ పైన అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడో విడుదల రజనీ నుంచి ఒక ఎస్ఐ ఫోన్ చేయడాలు, అంటే వెనకంటే ఎప్పుడో జరిగిపోయింది బామర్ది. ఇవన్నీ వాళ్ళనే ఇలా ఊదేసినోని బామర్ది, నువ్వు, నీ అన్న, నీ అక్క, ఇంకా నీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నా బామర్ది, అసలు నెత్తి నుంచి కాదు బామర్ది నేను పీకు ఊదేటప్పుడు, ఇంకా వేరే చోట నుంచి ఇలా ఓ ఎంట్రుకను తీసి నువ్వు ఊదేయాల్సి వస్తుంది బామర్ది. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు బామర్ది? మొన్న నీకే కదా డైరెక్ట్గా మాట్లాడింది, రెస్పాండ్ అవ్వ బామర్ది. సరే కాసేపు బామర్ది పక్కన పెడదాం. ఇంకా ఇప్పుడు విషయంలోకి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న బిజీ షెడ్యూల్ని కూడా మర్చిపోయి, చాలామంది అన్నారు తెలంగాణకు రానివ్వం, వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి తెలంగాణ జాతిపితలు, తెలంగాణ దొరసానులు, మదర్ తెరీసా అని పెడితే కొంతమంది సోదరులు అది మదర్ ఏంది బ్రదర్, అది తెలంగాణ తల్లి ఏంది బ్రదర్, తెలంగాణ దొరసానని పెట్టండి, దాన్ని తల్లి అని కూడా అనొద్దన్నారు. ఎవరిని? నీ అక్కనే రే నరేష్, నీ అక్కని తల్లి కూడా అనొద్దు, దాన్ని దొరసాని అనాలని చెప్పన్నాడు. ఆ దొరసానులందరికీ పవన్ కళ్యాణ్ రానియం, మీ బతుకులకు ఒక్కరైనా సరే. ఆ అబ్బాయి చెప్తా, అక్కడ జరిగిన విషయాలు పవన్ కళ్యాణ్ గారు 20 నిమిషాలు అతనితో ఏం మాట్లాడానని కూడా నేను ఈ వీడియోలో చెప్తా. దానికంటే ముందు మీ బతుకులకు ఒక్కరైనా లాస్ట్ విష్, ఇట్లా పలానా వ్యక్తిని చూడాలా, పలానా వ్యక్తిని కలవాలా, పలానా ఉద్యమకారుని కలవాలా, పలానా దొరసానిని చూడాలా, పలాని ఇంకేదో ఉస్మాన్ ఆలం చూడాలని చెప్పి ఇప్పుడు అన్నారా? అనరు కూడా. ఇంతకుముందు కూడా ఖమ్మంలో శ్రీజ అనే పాప దగ్గరికి పోయి ఆయన చేతి స్పర్శతోటి ఆ పాపకి ఊపిరిని పోసింది. అట్లా ఈరోజు నిరంజన్ అనే ఒక 17 ఏళ్ళ అబ్బాయి, కానీ ఆ అబ్బాయిని చూస్తే 7 సంవత్సరాల బాబులాగానే ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఆ కిడ్నీ డ్యామేజ్ అయిందంట, తర్వాత అతనికి ఎదుగుదల ఆగిపోయిందంట, తర్వాత మల్టిపుల్గా ఆయనకు జన్యుపరమైన లోపాలు రావడం ఒకేసారి వల్ల పాపం
7 సంవత్సరాల వరకు అతని ఎదుగుదల సాధారణంగా మీలా మాలాగానే ఉంది. కానీ 7 సంవత్సరాల తర్వాత మాత్రం రోజు రోజుకి అతని ఆరోగ్యం జన్యుపరంగా దెబ్బతీస్తూ వచ్చింది. ఈరోజు అతన్ని కనీసం ఈ చేయిది ఎడమ చేయి లేపాలంటే కూడా ఈ కుడి చేత్తో ఇలా లేపుకునే పరిస్థితికి వచ్చింది అబ్బాయి. అతను కూర్చోవాలంటే చుట్టుపక్కల ఎవరో ఒకరుండి అతనికి సహకరించాలా, సాయం చేయాలి, అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అతను డైలాగ్స్ చెప్తా అంటే నిజంగా నిన్ననే నా గుండె తరుక్కుపోయింది. ఎంతో క్యూట్ ఉన్నాడు తెలుసా అబ్బాయి, చాలా క్యూట్గా ఉన్నాడు. నాకు అనిపించింది, భగవంతుడా ఈ బాబుకి ఎందుకురా ఇట్లాంటి పరిస్థితిని కలగజేసినావు, ఏం పాపం చేసిండ్రా పిల్లోడు అని చెప్పి ఎంత పసిపిల్లల మనసులా, ఎంత పసిపిల్లోడులాగా మాట్లాడుతూ ఉన్నాడంటే అతనికి ఆ నిరంజన్ అనే అబ్బాయికి 17 సంవత్సరాలు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లా అసలు. అంత క్యూట్గా, అంత ఇన్నోసెంట్గా ఉన్నాడు అబ్బాయి. ఆ డైలాగ్స్ కళ్యాణ్ గారి ముందు కూడా ఆయనను ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆయన అలా బెడ్ పైన అబ్బాయి పడుకొని, చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకుంటానని చెప్పి డైలాగ్ చెప్పగానే కళ్యాణ్ గారు పైకి నవ్వనైతే నవ్విళ్ళు, కానీ లోపల ఆయన ఎంత వేదన గురైల్లో నిజంగా దలుచుకుంటే నాకు హార్ట్ఫుల్గా నా కళ్ళలోంచి కూడా హానెస్ట్గా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆయన అన్నాడు చిన్ని తండ్రి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ గారు నిజంగా చాలా ఎమోషనల్గా అనిపించింది, చాలా ఎమోషనల్గా అనిపించింది. ఆయన పైకి నవ్విండి కానీ తర్వాత ఇట్లా కళ్ళని ఇట్లా దూర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అక్కడ నాకైతే బాధేసింది. పవన్ కళ్యాణ్ గారి ఫేస్ చూసిన తర్వాత కూడా నాకు బాధేసింది. ఎందుకంటే ఆ బాబు ఎంత క్యూట్గా మాట్లాడుతాడు. అట్లా ఆయనకు ఇటువంటి జబ్బు రావాలా, ఇతనికే రావాలా, ఏ అబ్బాయికే రావాలా, ఏ వయసు అయిపోయిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు కదా వాళ్ళకు రావచ్చు కదా, ఈ పసిపిల్లోడికే రావాలా అని చెప్పి ఆయన మనసులో కళ్యాణ్ గారు అనుకుని ఉండొచ్చు. సో ఆ కుటుంబానికి నీకేం కావాలా చిన్ని తండ్రి, నీ కోరిక ఏందని అడిగితే ఆ అబ్బాయి అన్నాడు, నాకు ఒక ఇల్లు కావాలి, మా అమ్మ మా నాన్న మా అక్క మేమంతా సంతోషంగా ఉండడానికి మాకు ఒక ఇల్లు కావాలని చెప్పి అడిగాడు. ఖచ్చితంగా నీకు ఇల్లు నేను నిర్మిస్తాను మాట ఇచ్చిండు. తర్వాత ఇంకేం కావాలని అడిగితే రామ్ చరణ్ గారి దగ్గర ఉండే ఒక కుక్క కావాలని చెప్పి అన్నాడు. అది కూడా నేను మాట్లాడతా, మరి దాన్ని పెంచి పోషించాలంటే దానికి మంచి ఫీడ్ పెట్టాలి, మరి దానికి మంచి ఆహారాన్ని అందించాలి, మరి దాన్ని మెయింటైన్ చేయగలుగుతారా, దాన్ని పోషించగలుగుతారా అని చెప్పంటే లేదు సార్ ఇండ్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి తీసుకుంటాం సార్, కొత్త ఇల్లు మారిపోయిన తర్వాత అని చెప్పి వాళ్ళ అమ్మగారు అన్నారు. అన్న తర్వాత బాబు ఓకే సార్ అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఆ కుటుంబానికి అంటే ఆ అబ్బాయి ఆరోగ్యానికి ప్రస్తుతానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అయితే కళ్యాణ్ గారు చేసిళ్ళు. బట్ వారికి ఇంకా అండదండగా కూడా భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్లో వారికి ఖచ్చితంగా సాయం చేస్తా, ఇల్లు నిర్మిస్తానని మాట ఇచ్చిండు. తర్వాత ఇల్లు నిర్మించిన తర్వాత కుక్క పిల్లను కూడా ఇస్తానన్నారు. తర్వాత OG2కి కూడా చీఫ్ గెస్ట్గా పిలుస్తా అని చెప్పి అన్నాడు పవన్ కళ్యాణ్. నిజంగా ఆ భగవంతుని దయ వల్ల ఆ అబ్బాయి పూర్తిగా కోలుకొని OG2 మూవీకి అతనే చీఫ్ గెస్ట్ లాగా వస్తే నిజంగా అద్భుతం. ఇది భగవంతుడు అనే వాడుంటే ఆ పసిబిడ్డని బతికించాలని చెప్పి నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ భగవంతుడు ఏం చేస్తాడో చూడాలి. తుని దగ్గర అదే మన తుని దగ్గరే మన CH అగ్రహారం దగ్గర ఒక పాప మిస్ అయింది. ఆ పాప కూర్చోపాలి. ఆ పాప బతకాలని చెప్పి ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈ బాబు కూడా బతకాలని అంతకంటే డబుల్ ప్రార్థనలు తెలంగాణ స్టేట్ నుంచి నేను చేస్తున్నా. అండ్ అట్లనే కళ్యాణ్ గారు కూడా ఆ బాబు కోసం ఆయన అసలు ఆల్రెడీ ఏదో టెంపుల్కి అయితే విజిట్ చేసిండు. ఆయన వస్తూ ఒక ఎర్రటి అది తీసుకొచ్చిండు, ఒక శాల్వా లాంటిది. అది భగవంతుని దగ్గర నుంచి తెచ్చాడా లేకపోతే ఆ బాబుకు కప్పడం కోసం వచ్చిండో తెలియదు, కానీ అది భగవంతుని దగ్గర నుంచే తెచ్చినట్టున్నారు. అది హనుమంతునికి సంబంధించిన శాల్వా లాగా అయితే నాకు అనిపించింది, లేదా దుర్గామాతకు సంబంధించిందైనా అయి ఉంటుంది, అమ్మవారికి సంబంధించిందైనా. ఆ శాల్వా తెచ్చి ఆ బాబుకి తల మీద, తర్వాత ఆ బాబు ఛాతి పైన, చేతుల పైన దాన్ని టచ్ చేసుకుంటూ ఖచ్చితంగా నువ్వు 100% కోలుకుంటావు, తొందరలోనే నువ్వు డెఫినెట్గా నువ్వు మళ్ళీ నార్మల్ అవుతావు, ఖచ్చితంగా మళ్ళీ మనం కలుద్దాం, అవసరమైతే ఏదో చెప్పిండు కళ్యాణ్ గారు ఇంకా అబ్బాయి కోసం ఇంకేదో చేస్తానని కూడా చెప్పిండు.
ఇవన్నీ డెఫినెట్గా త్వరలోనే అవన్నీ నిజం అవ్వాలని చెప్పి నా హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నా. అట్లనే వాళ్ళ అమ్మ, తర్వాత పక్కన వాళ్ళ అమ్మమ్మ అనుకుంటా ఆమె ఉంది, చిన్న పాప ఇంకో ఈ బాబు వాళ్ళ సిస్టర్ ఉంది ఆమె, తర్వాత ఇంకో 2-3 ఉన్నారు. వీళ్ళంతా కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ బాబు వాళ్ళ తండ్రి కూడా కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఆయన ఎంత సింపుల్గా వస్తూ కూడా ఆ టవల్ తీసుకొచ్చిండు, తర్వాత ఇంకేదో 2-3 తీసుకొచ్చారు, 2-3 ఐటమ్స్ ఏదో పట్టుకొచ్చిండు, లోపల పెట్టమని చెప్పి అన్నారు. తర్వాత కూర్చోవచ్చా అని కళ్యాణ్ గారు కూడా ఎంత ఇన్నోసెంట్గా మాట్లాడారు అక్కడ. అంటే ఆ బాబు దగ్గరకు వచ్చి బాగున్నావా, ఏం విశేషం అని చెప్పి ఫస్ట్ విష్ చేయడం, పలకరియడం కూడా చాలా స్పెషల్గా విష్ చేసిండు. హే అనుకుంటా. నిజంగా నేను అదే అనుకుంటున్నా, దైవం మనుష్య రూపేనా అని చెప్పి. అట్లనే మళ్ళీ తర్వాత వెళ్ళేటప్పుడు కూడా భద్రకాళి టెంపుల్లో కూడా నేను పూజలు నిర్వహిస్తా, బాబుకి ఏం కాకూడదని చెప్పి, మీరు నాతో పాటు రండి, నా ఆటోగ్రాఫ్ కూడా మీకు ఇస్తా. తర్వాత ఆ పక్కన గబ్బర్ సింగ్ ఫోటో ఉంది, ఆ ఫోటో పైన కూడా నేను సైన్ చేసి ఇస్తా అని చెప్పి ఆయన చెప్పడం. ఏదేమైనా కానీ ఆ బాబుని చూసినప్పుడే నిజంగా గుండె తెరుక్కుపోతూ ఉంది. కళ్యాణ్ గారు ఆయన బెస్ట్ ట్రై ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన స్థాయిని దాటి ఆయన బిజీ షెడ్యూల్ని కూడా వదిలిపెట్టుకుని డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన నిజంగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతోమంది లాస్ట్ విషయం చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ టైం తీసుకొని వచ్చిందంటే అర్థం చేసుకోండి, అతనికి మన తెలంగాణ ప్రాంతమైన, తెలంగాణ గడ్డ అయినా, తెలంగాణలో ఉన్న జనమైన, ఆయన తెలంగాణ అభిమానులన్నా కానీ అతనికి ఎంత ఇష్టం, అతనికి ఎంత ప్రాణం అనేది ఈరోజు ఆయన హన్మకొండకు వచ్చి నిరంజన్ అనే బాబుని ఆయన పరామర్శించిన విధానం మనకు తెలియజేస్తాం. తర్వాత ఇంకోటి ఇంకేం మర్చిపోయినాం మనం, ఆ బాబుకి డ్యాన్స్ కూడా వస్తుంది. ఆ డ్యాన్స్ వీడియోలు చూసిండు. నిజంగా ఎవరు మాట్లాడతారు అంతసేపు? అసలు ఎవరికి ఓపిక ఉంటుంది? 20 నిమిషాల పాటు ఆ కుటుంబంతో మమేకమై ఆయన చాలా సింపుల్గా, చాలా డౌన్ టు ఎర్త్. అదే అంటాను నేను, 2 రాష్ట్రాలకి ఒకడే దేవుడు. ఆ దేవుణ్ణి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఆపలేరు. ఆయనకు అడుగడుగున భక్తులే ఉంటారు. మీరు ఆయన ఆపాలి, మేము అడ్డుకుంటాం, మేము ఆయనని తిరగనీయం, ఆయనని మాట్లాడనీయం. బొచ్చు ఇది తప్పితే మీరు ఇంకేం బీకలేరు. అర్థమవుతుందా? ఆయన వరంగల్ బాబు దగ్గరకు వచ్చిపోయింది కదా, ఆ దారిలో ఏమన్నా రాలిపోయినాయేమో వెతుక్కోండి, అంతకుమించి మీకు బీకేది ఏం లేదు. వాటిని నేర్కొని దాచిపెట్టుకోరు, పీకినాము చూసుకోండి అని చెప్పి. అది మీ లెవెల్ అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయండి, బాబు బాగుండాలి, నిరంజన్ బాబు బాగుండాలి, అతను ఆరోగ్యంగా మళ్ళీ కదలాలి, మెదలాలి, OG2కి చీఫ్ గెస్ట్గా రావాలి అని చెప్పి నా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.